హెచ్సీయూలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 400 ఎకరాల భూమి వేలం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు బీజేపీ, సిపిఎం నాయకుల మద్దతు తెలుపుతూ అక్కడకు చేరుకుని నిరసనల్లో పాల్గొన్నారు. పోలీస్ వాహనంలోనే సెల్ఫీ వీడియో తీసిన చికోటి ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ యూనివర్సిటీ భూముల వేలం వివాదంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు సిగ్గుతో తలదించుకుంటున్నారని, ఇందుక కాంగ్రెస్ కు ఓటు వేసిందని పునరాలోచించుకుంటున్నారని అన్నారు. సీఎం రేవంత్ సర్కార్ అఘాయిత్యాలు, దారుణాలు, దౌర్జన్యాలు మరోసారి నిరూపితమయ్యాయని అన్నారు. ప్రకృతిని ధ్వంసం చేయాలని చూస్తున్న వారికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న తనను అరెస్టు చేసి తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ భూమిలో నెమలిలు, జింకలు, కుందేళ్లు, ఉడతలు, ఉడుములు, పాములు వంటి అనేక జీవులు ఉన్నాయని, ప్రభుత్వ నిర్ణయంతో మూగ జీవాలతో పాటు పక్షులు చనిపోయే పరిస్థితి నెలకొంది అన్నారు. జై శ్రీరామ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అఘాయిత్యాలు, దారుణాలు, దౌర్జన్యాలు మరోసారి రుజువైనది. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. అలా హెచ్సీయూలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన నన్ను తీవ్రంగా తోపుసటాటలో గురి చేసి మరి అరెస్ట్ చేయడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడుగానే కాకుండా మరి ఒక ప్రకృతి ప్రేమికుడుగా అడుగుతున్నా, మరి ఇంత అధ్వానమైన పాలనలో మరి అలా మనుషులే కాదు హింసకు గురవుతున్నాయి. మరి నెమ్మలని, కుందేళ్లున్నాయి హెచ్యూలో, ఆ ఫారెస్ట్ లో జింకలున్నాయి, తాబేళ్లున్నాయి. చెట్లు నరుక్కుంటా పోతే ఇవాళ ఆల్రెడీ హైదరాబాద్ లో 50% పైన గ్రీన్ కవరేజ్ మొత్తం పోయింది. గ్రీనరీ మొత్తం 50% పైన తగ్గింది. మరి ఇట్లాంటి డబ్బులకు ఆశపడి మరి ఇలా ప్రభుత్వం నడిపే చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఇలా డబ్బులకు ఆశపడి మరి ఈ డబ్బులతోటి మరి కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేసి అందులో పర్సంటేజ్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ హెచ్యూ లోని భూములని వేలంపాట వేసే ప్రయత్నంలో భాగంగా మరి అడవులను నరుక్కుంటా పోతే ఈ యొక్క భూభాగము మనుషులదే కాదు, ఉట్టి ప్రజలదే కాదు, ఇది అన్ని జీవాలకు హక్కు ఉంటది. ఈడ జీవించే హక్కు. ఇలా కళ్ళు నెత్తినెక్కిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి నెమలి శాపానికి జాతీయ పక్షి, ఆడ నెమళ్ళు ఆర్తనాదాలు రోధిస్తున్నాయి. నెమళ్ళు మరి చెట్లను నరుకుతుంటే మరి వాటికి ప్రాపర్ గా పునరావాసం అన్న ఏర్పాటు చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా.